ఇవాళ కనీసం నా సహచరుడు నటి బజార్లో హత్య గావింపబడితే కనీసం నేను ఒక ఓదార్పు ఉండకూడదా ముఖ్యమంత్రి నుండి? మీరు ఆశించిండ్రా రేవంత్ రెడ్డి డెఫినెట్లీ ఓదార్చాలి. కాంగ్రెస్ ఏ నాయకుడే కానీ ఇవాళ నాగరెవరి కన్నా ఆయన ఓదార్స్తే మీరు ఉండేవాళ్ళ కాంగ్రెస్? అది వేరే అంటే ఓదార్చడం ఆయన బాధ్యతనా కాదా? అది ఓదార్పు అనేది ఇవ్వాలని ముచ్చట కాదు. ఓదార్పు అనేది ఏదైతే ఉందో 20 మాసాల కిందటి ముచ్చట. ఇట్ వాజ్ ఇన్ అక్టోబర్ దిస్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. ఎప్పుడు మాట్లాడలేదా రేవంత్ రెడ్డి ఇష్యూ మీద మీతో? ఏమంటారు ఈ ఇష్యూ మీద మీ దగ్గర ఎప్పుడు మాట్లాడలేదా? లేదు. ఎమ్మెల్యే లేదు చేర్చుకోవడము లేకపోతే తర్వాత అయిపోయింది. వేణుగోపాల్ గారు తర్వాత జరిగిన పరిణామాలు మీ అసంతృప్తి? నేను ఎప్పుడైతే మా సహచరుడు దారుణంగా హత్య గావింపబడడం జరిగిందో ఐ పుట్ ఇట్ ఇన్ రైటింగ్. బాబు గారు శేఖర్ గారు లెటర్ తీసుకురావే అది హైకమాండ్ రాసి లెటర్ తీసుకురా. ఇంగ్లీష్ నోట్ కాపీ పట్టుకరా, తెలుగు కాపీ పట్టుకరా. ఐ రోట్ ఎ లెటర్ టు ది హైకమాండ్, టు ది సీఎం, టు ది పీసీసీ ప్రెసిడెంట్. నేను ఇక్కడ అనుభవిస్తున్నట్టుగా మానసిక వ్యత ఏదైతే ఉందో నేను వ్రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా నేను తెలియజెప్పాను. నేను స్పందించలేదా? లేదు. ఎవరు తదుపరి పరిణామాలు అదే విధంగా కొనసాగినాయి. కానీ కాంగ్రెస్లో అందరు సర్దుకుపోతుంది సార్. నన్ను కూడా మీరు మాత్రమే బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. సరే నేను చివరికి వచ్చినా, నేను నాకు ఒకరితో సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. నేను చివరికి వచ్చినా సర్దుకుపోతుండే. ఇప్పుడు నేను చివరికి వచ్చినా, నాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా 76 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా 4 ఏళ్ళు ఉంటాను నేను. ఆ చివరికి వచ్చే ఈ సమయం లోపల ఎందుకు ఎవరితో సర్దుకుపోవాలి, ఎవరికోసం సర్దుకుపోవాలి? ఇప్పుడు అందరు నాకు కూడా మిత్రులు కొద్దిమంది సలహాలు ఇస్తూ ఇంకా 2.5 సంవత్సరాల ప్రభుత్వం ఎందుకు తొందరపడుతూ 2.5 సంవత్సరాలు 2 నెలలు ఓపిక పడితే మనకు కూడా ఏదైనా మంచి దొరుకుతుంది కావచ్చు, పదవులు వస్తాయి కావచ్చు అని చెప్పని కూడా నాకు చెప్పేటోళ్ళు ఉన్నారు. ఇవాళ నేను ఏదైతే ఉందో నేను పార్టీ నుండి దూరం కావటం లేక నిర్ణయం తీసుకోవడం అనేది ప్లీజ్ ఇదంతా లాస్ట్ అంటే చదువుకోండి, లాస్ట్ పేర చదువుకోండి. ముందు మొత్తం నాకు జరిగిన బాధని రాసి ఇది చదువుకో లాస్ట్ పేర. I look up to with a heavy heart to guide me in my future political action in view of my long glorious political life of 40 years in my trusted Congress party, particularly in view the దీనికి రెస్పాండ్ కాలేదంటే దాన్ని ఏమర్థం, మీకు ఏమర్థమైంది? అంటే నెగ్లిజెన్స్. ఆయనకి రాసిన సోనియా గాంధీ, అందరికి రాసిన ప్రియాంక గాంధీ, కేసీ అందరికి రాసిన ఈమె మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన కూడా వారికి కూడా రాసిన నేను. అయినా స్పందించలేదు. ఎవరు లేదు.